బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటే రాజ్యాంగాన్ని మేము మార్చాం. రాజ్యాంగ పీఠికలో తప్పుడు సమయంలో తప్పుడు పేరు చేర్చినటువంటి దాన్ని మేము మారుస్తాం అంటూ బీజేపీ స్పష్టం చేసింది. విషయంలో వెనక్కి తగ్గడానికి సంబంధించి ఏదైతే మార్చేస్తారన్నటువంటి పాయింట్ మీద చాలా స్పష్టత ఇచ్చింది. డీటెయిల్డ్ కాన్సెప్ట్ని ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రాజ్యాంగ పీఠికకి సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చింది. దాంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చడం అని ఎందుకు వీళ్ళు అంటున్నారు అంటే నిజమైన ఆ పాయింట్ తీసేస్తారని. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే దుష్యంత్ ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు నిన్న మాట్లాడింది ఏంటంటే రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని చొప్పించకూడదు, ఆ చర్య అంబేద్కర్ ఆత్మను క్షోభకు గురి చేసింది అని వ్యాఖ్యానించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియాల్లో దళితులకు రిజర్వేషన్లు దక్కించేందుకు కృషి చేస్తాం, రిజర్వేషన్లు ఇష్టం లేదని అసలు చెప్పిందే నెహ్రూ అంటూ ప్రధానంగా ప్రస్తావించారు. రిజర్వేషన్ల మీద 50% పరిమితిని ఎత్తేస్తారంటూ మరోవైపు ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే రాహుల్ గాంధీ మోడీ కంటే గొప్పోడు, లేదా రాహుల్ గాంధీ అద్భుతమైనటువంటి పాలకుడు, లేదా కాంగ్రెస్ పార్టీ వస్తే దేశం బాగుపడుతుంది, ఇట్లాంటిది చెప్తే ఎవడూ వినట్లా, ఎవడూ నమ్మట్లా, ఎవడూ అంగీకరించట్లా. లేదు సంక్షేమ పథకాలు ఒక్కొక్కింటికి ₹1,00,000 ఏడాదికి అని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అయినా జనం నమ్మట్లా. అంటే పాజిటివ్గా నమ్మట్లా, కాబట్టి నెగిటివ్గా రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రేపు వస్తే వాళ్ళ అన్యాయం అయిపోతారు, వీళ్ళు అన్యాయం అయిపోతారు అంటూ అణగారిన వర్గాల్ని బెదిరించేటటువంటి పనిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎత్తిన పెట్టుకుంది.